మీ అందరికీ దేవుని పేరట శుభములు. ఈరోజు దేవుని వాక్యము మలాకి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఈ వచనం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో ఖచ్చితంగా అది నేర్చుకుందాం రండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. దేవుడే స్వయంగా నేను ఘనమైన మహారాజునై ఉన్నానని మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఘనమైన మహారాజు కన్నా గొప్పవాడు, శ్రేష్ఠుడు, గనుడని మనం ఎరిగి ఉన్నాం కదా. అయినప్పటికీ ఆయన ఎందుకు నేను ఘనమైన వాడిని అని అలా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనని మనం ఘనహీనంగాను చులకనగాను చూస్తున్నామా? అవును మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా దేవుడు అంటే మనకి చాలా చులకన. అందుకోసమే ఆయన ఘనపరుచుకుని ఆయనని మనం ఘనపరచాలని, ఘనంగా ఆరాధించాలని, ఆయనకి ఇవ్వవలసిన ఈవులన్నిటిని శ్రేష్టమైనవి గాను గొప్పవి మంచివి ఇవ్వాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సృజించిన సృష్టిలో నుంచి ఆయనే తీసుకోవచ్చు కదా, మళ్ళీ మనల్ని అడగటం ఎందుకు అని ఎవరన్నా అనుకుంటున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆయన అలా తీసుకోవటం వలన ఆయనకి ఎంత ఆనందకరమో, మనం అలా శ్రేష్టమైన ఇవ్వటం వలన మనకి ఎంత దీవెనో మీరు చివరి వరకు చూడండి. ఆయన అంత గొప్పగా గణపరుచుకున్నప్పటికీ మనం ఆయనను మళ్ళీ చులకనగా చూడటం వలన ఆయన ఎంత భయంకరుడో కింద రాయించాడు. చూద్దాం రండి మై డియర్ ఫ్రెండ్స్. అన్ని జనుల్లో నా నామము భయంకరమైనదిగాను ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఎంత భయంకరుడు అని మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. అట్లయినా కానీ సృష్టి క్రమంలో మనం లోబడతామని, ప్రభుకి లోబడతామని ఆయన ఆశ అనమాట. అయినప్పటికీ అక్కడ కూడా మనం లోబడలేదు. ఆయనని ఇంకనూ చులకన భావంతోనే చూసాం. ఎందుకని అంటే మనం ఇచ్చిన ఈవులు ఆ కింద ఎలా ఉన్నవో ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం శాపగ్రస్తులను కాకూడదు అని. మన దగ్గర ఉన్నవి శ్రేష్టమైనవి, మనం ఇస్తానని మొక్కుబడి చేసినవి కూడా శ్రేష్టమైనవి, కానీ మనం ఇచ్చేవి మాత్రం చెడిపోయినవి. అందుకోసమే మన జీవితాలు ఇలా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మనం మన దగ్గర ఉన్న శ్రేష్టమైన దేవునికి అర్పించినట్లయితే ఆయన సృష్టిలో నుంచి ఆయన శ్రేష్టమైన ఈవుల్ని సమృద్ధిగా మనందరికీ దయచేస్తాడు. ఇది ఎలాగూ అంటే ఆయన మనకిచ్చిన స్వతంత్రాన్ని బట్టి మన దగ్గర ఉన్న గొప్ప ఈవులను కూడా ఇవ్వకుండా, అవి మనకేదో అవసరం ఉంది, మనం లేమిలో ఉన్నాం, దరిద్రంలో ఉన్నాం, వాటికి ఉపయోగించుకుందాము అంటే మనం అదే దరిద్రంలో కొనసాగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చేవాడు, ఆయనకి నేను శ్రేష్టమైన ఇవ్వాలని మీరు ఎప్పుడైతే అర్పిస్తారో అప్పుడు ఖచ్చితంగా దీవింపబడతారు. మీ అందరినీ దేవుడు దీవించును గాక.